తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. అట్టహాసంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ కూడా పైచేయి సాధించే విధంగా హోరాహోరీగా పోల్ జరిగింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగి కూడా 4 రోజులు అయిపోయింది. కానీ ఒక 3 మున్సిపాలిటీలో మాత్రం ఒక చోట కిడ్నాప్, ఇంకో చోట రసాభాస, మరో చోట క్వారం లేక ఉద్రిక్తత పరిస్థితి మధ్యలోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది వాయిదా పడింది. ఆ వాయిదా పడిన 3 మున్సిపాలిటీలో ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పాపం వాళ్ళ ఆలోచన క్యాతనపల్లి ఉదాహరణకి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ ఈ 3 చోట్ల కూడా ఏదో రకంగా అధికారంలో ఉన్నాం కానీ తమ వైపుగా కార్పొరేటర్ని, కౌన్సిలర్ని తిప్పుకొని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుందామన్న ఆలోచన బహుశా అధికార కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యాతనపల్లిలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నియామకాన్ని ఒక రకంగా ఆలస్యం అవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రి వివేక్ వెంకటస్వామి అంటూ బాలకృష్ణ ఆరోపించారు. అక్కడ సరైన సమయానికి ఆయన అందుబాటులోకి లేకపోవడం, కౌన్సిలర్ రాకపోవడంతోనే ఆ ఎన్నిక వాయిదా పడిందనేది వాళ్ళు చెప్తున్నమాట. ఖానాపూర్లో సేమ్ జరిగింది. ఇబ్రహీంపట్నంలో కూడా ఏకంగా ఒక కౌన్సిలర్ మిస్ అయిపోయాడు అప్పుడు ఎన్నిక సమయంలో. ఇప్పుడు మరో కౌన్సిలర్ని కూడా తప్పించే ప్రయత్నం అధికార పార్టీ చేసిందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. సో 3 మున్సిపాలిటీలు ఇప్పుడు రెండింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, ఒకటి బీజేపీ కైవసం చేసుకుంది. సో ఖానాపూర్లో బీజేపీ జెండా ఎగిరితే ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టింది. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి అక్కడ స్థానాన్ని అధిరోహించాయి. క్యాతనపల్లిలో సిపిఐ మరియు బీఆర్ఎస్ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాయి. ఇటు ఇబ్రహీంపట్నంలో పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికని బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. సో క్యాతనపల్లిలో చైర్పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సంధ్యారాణి నియామకమయ్యారు. ఇక వైస్ చైర్మన్గా సిపిఐ నుంచి సరిత నియామకమయ్యారు. సో ఇక్కడ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఇటు చైర్మన్గా టేకుల సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, వైస్ చైర్మన్గా కూడా బీజేపీ నుంచి ముత్యాల శ్యామల. సో చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, అటు వైస్ చైర్మన్గా బీజేపీ, బీజేపీ. ఇక్కడ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగలిగింది. అటు ఖానాపూర్లో బీఆర్ఎస్ పార్టీయే, బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని స్థానం దక్కించుకుంది. ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా బీఆర్ఎస్, బీజేపీలు కలిసే ముందడుగు వేశాయి. కేవలం చెన్నూరు, క్యాతనపల్లిలో మాత్రమే కొంత మార్పులు ఉన్నాయి. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ మరియు సిపిఐ కలిసి అక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నాయి. సో ఖానాపూర్ విషయానికి వస్తే, ఖానాపూర్లో క్యాతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్గా సరిత, ఇబ్రహీంపట్నంలో టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్గా బీజేపీ నుంచి ముత్యాల శ్యామల. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని వైస్ చైర్మన్ బీఆర్ఎస్కి వచ్చింది. బీజేపీ చైర్మన్గా అక్కడ దక్కించుకోగా బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ దక్కించుకుంది. సో 3 చోట్ల అటు అధికార కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. సో అటు ఖానాపూర్లో 3 స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఎక్స్ అఫీషియో ఓటు ఉపయోగించుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. సో అటు బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి 4 స్థానాలతో 8 స్థానాలు, ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా తనలో కలిపేసుకొని 9 స్థానాలతో అక్కడ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది ఖానాపూర్లో బీజేపీ. అటు ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఉన్నా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ ఇక్కడ కేవలం 3 స్థానాల్లోనే గెలిచింది. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు ఉంటే దాంట్లో 8 స్థానాల్లో కాంగ్రెస్, 13 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 2, ఇతరులు 1. సో అక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే మినిమం 13 స్థానాలు గెలవాల్సిందే. సో బీఆర్ఎస్ 13 స్థానాలు గెలిచింది. కానీ ఎక్స్ అఫీషియో ఓటు మల్రెడ్డి రంగారెడ్డి అటు సపోర్ట్ చేస్తారేమో, ఆయన క్రిస్ క్రాస్ జరుగుద్దేమో అనుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఫుల్ మ్యాజిక్ ఫిగర్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందని అంటే, ఇక్కడ ఒక కౌన్సిలర్ మిస్ అయ్యాడంట. పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ 8 మంది కౌన్సిలర్లు కూడా అటెండ్ కాలేదు. సో వాళ్ళంతా సైలెంట్గా ఉండిపోవడంతో క్వారం ఏర్పడాలి. ఒకవేళ మేము కూడా మౌనంగా ఉంటే అక్కడ క్వారం ఉండదు. కాబట్టి బీజేపీ సపోర్ట్ తీసుకొని క్వారాన్ని ఏర్పాటు చేసి ఆ క్వారంతో బీజేపీకి వైస్ చైర్మన్, బీఆర్ఎస్కి చైర్మన్ పదవి. ఇక క్యాతనపల్లిలో సిపిఐ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకున్నాయి. సో క్యాతనపల్లిలో సంధ్యారాణి చైర్మన్, అటు వైస్ చైర్మన్గా సరిత, టేకుల సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్గా ఉంటే ముత్యాల శ్యామల బీజేపీ అదే మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా ఉన్నారు. ఒకసారి క్యాతనపల్లిలో చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్యలోనే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా అరెస్ట్ చేశారు. అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే అప్పుడు ఎన్నిక వాయిదా పడింది. సుమారుగా 14 రోజుల రిమాండ్ తర్వాత ఆయన ఎటకెలకి